స్వేచ్ఛా టీవీ కల్చర్ సాహితీ ప్రతిభ ఈనాటి ప్రగతిశీల భావ వీచిక. ఈ మా కార్యక్రమాలకు మీ తోడ్పాటును అందించండి, సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి. ప్రగతిశీల భావజాల వ్యాప్తికి మీ తోడ్పాటును అందించండి. మీ జీవనాడి. స్వేచ్ఛా టీవీ కల్చర్ సాహితీ ప్రతిభ ప్రేక్షకులకు స్వాగతం. ప్రస్తుత కార్యక్రమం జీవనాడి 110లో భాగంగా మహాకవి శ్రీశ్రీ 43వ వర్ధంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమానికి హాజరైన కవిమిత్రులందరికీ సాదర స్వాగతం. ముందుగా ఒక్కొక్కరిని పరిచయం చేసుకుందాం. పాషా గారు, పోతగాని సత్యనారాయణ, కటుకోజ్వల రమేష్, పొత్తూరి సీతారామరావు, దేవయ్య, తులసి రామానుజాచార్య, రౌతు రవి. తరువాత మరికొంతమంది మిత్రులు మనతో హాజరవుతారు. శ్రీశ్రీ 1910న విశాఖపట్నంలో జన్మించి 1983 జూన్ 15న మద్రాసులో, అంటే ఇప్పటి చెన్నైలో అస్తమించారు. ఈ జూన్ 15కు ఆయన 43వ వర్ధంతి. ఈ వర్ధంతి కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించుకోవాలని జీవనాడి నిర్ణయించింది. అందులో భాగంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. శ్రీశ్రీ కలం పట్టిన నాటికి, అంటే 1935 నాటికి ప్రపంచంలో అనేక పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ముఖ్యంగా 2 ప్రపంచ యుద్ధాల మధ్యకాలం ఆయన కలం పట్టిన నాటికి. అంటే ఆర్థిక మాంద్యం ప్రపంచాన్ని కుదిపివేస్తున్నది, నిరుద్యోగం ప్రబలంగా ఉంది, ధరలు ఆకాశాన్ని అంటినాయి, సామాన్యుడి జీవితం చాలా దుర్భరంగా మారింది. అటువంటి పరిస్థితుల్లో 1935లో ఈయన కలం పట్టాడు. దీనికి కూడా ఒక కారణాన్ని మనం చూడొచ్చు. 1935లో లండన్లో నుంచి ఒక మేనిఫెస్టో వచ్చింది, ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అని. భారతదేశపు అభ్యుదయ రచయితల సంఘం అని. అక్కడ అంటే ఇండియన్ స్టూడెంట్స్, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, భారతీయ విద్యార్థులలో కొంతమంది అక్కడ ఒక సంఘంని స్థాపించుకున్నారు, రచయితల వేదికను ఏర్పాటు చేసుకున్నారు. ఇండియన్ ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ అని అంటారు. ముల్క్ రాజ్ ఆనంద్ ఇట్లాంటి వాళ్ళంతా ఏర్పాటు చేసినటువంటిది. దాని మేనిఫెస్టో భారతదేశానికి చాటుగా వచ్చింది. ఎందుకంటే అప్పుడు బ్రిటిష్ వాడి రూల్ ఇక్కడ ఉంది, మనమేమో నిజాం పరిపాలనలో ఉన్నాం. బ్రిటిష్ వాడి కాలంలో వచ్చినటువంటి అది స్మగుల్ అయింది ఇక్కడికి. ఆంధ్ర యూనివర్సిటీలో లైబ్రేరియన్గా ఈయన అబ్బూరి రామకృష్ణారావు గారు ఉన్నారు. ఆయన అప్పటికి శ్రీశ్రీ గీతాలు రాస్తూ ఉన్నాడు, ప్రోత్సహిస్తూ వచ్చాడు. ఆయన ఇది చదవయ్యా నువ్వు అని ఆయనకి ఇచ్చాడు. ఆయనకి ఇచ్చినప్పుడు ఆ ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ వాళ్ళ మేనిఫెస్టో ప్రణాళికను చదివి ఆయన ఒక గీతాన్ని అల్లాడు. పొలాలనన్నీ హలాల దున్ని ఇలా తలంలో హేమం పిండగా, ఇట్లా మొదలవుతుంది ప్రతిజ్ఞ అనేటటువంటి గేయం. ఇది తెలుగు సాహిత్యాన్ని ఒక మలుపు తిప్పినటువంటి గేయం ఇది. అంటే అందువల్లనే తాను అనేకసార్లు చెప్పాడు, తెలుగు సాహిత్యంలో తొలిసారిగా అంతర్జాతీయమైనటువంటి అంతర్జాతీయత ప్రవేశపెట్టాను నేను అని అంటాడు. శ్రమైక జీవన సౌందర్యాన్ని తొలిసారిగా ప్రవేశపెట్టింది నేనేనని సగర్వంగా ప్రకటించుకున్నాడు. అలాగే 20వ శతాబ్దిలో తానున్నాడు, ఇప్పటిదాకా తెలుగు సాహిత్యం నన్ను నడిపిస్తే ఇప్పటి నుంచి దాన్ని నేను నడిపిస్తున్నాను అని చెప్పాడు. ఇంత గుండె ధైర్యంతో చెప్పినటువంటి కవి బహుశా శ్రీనాథుడి తర్వాత మరొకడు లేడేమో. అది శ్రీశ్రీ ప్రత్యేకత. అట్లాంటి శ్రీశ్రీ, ఆయనను గురించి తెలుగు ప్రాంతాల్లో తెలియనటువంటి వాళ్ళు ఉండరు, అనేక మంది ఉన్నారు. ఆయనతో ప్రత్యేకించి నాకు అనుబంధం ఎక్కువగా ఉంది. దాని గురించి మధ్య మిత్రులతో ముచ్చటించుకుందాం. ఇప్పుడు శ్రీశ్రీ కవిత విశ్లేషణ
లేదా శ్రీశ్రీ కవిత్వాన్ని గురించి ఆయన కొన్ని ప్రత్యేకతలు, ఆయన కవిత్వ ప్రత్యేకతలు కొన్నింటిని ఉదహరించి తన శ్రీశ్రీ గీతాన్ని ఆలపిస్తాడు పోతగాని సత్యనారాయణ. ముందుగా, మానవుడే నా సందేశం, మనుష్యుడే నా సంగీతం అని ఎలుగెత్తు చాటిన మహాకవి ఏప్రిల్ 30, 1910లో విశాఖపట్నంలో జన్మించారు. ఆయన 1931లో బిఏ పూర్తి చేసి ఏవిఎస్ కాలేజీలో డిమానిస్ట్రేటర్గా, మద్రాసు ఆంధ్రప్రభలో ల్యాబొరేటరీ అసిస్టెంట్గా వివిధ ఉద్యోగాలు చేసి ఆయన యొక్క స్వతంత్ర భావాల కారణంగా ఏ ఉద్యోగంలోనూ ఇమడలేకపోవడం చేత అనేకమైనటువంటి సాహిత్య ఉద్యమాల్లో ప్రధానమైన కార్యకర్తగా పనిచేసి చివరికి సినీ రంగంలో కూడా ఆయన తన యొక్క ప్రతిభా పాఠవాలను నిరూపించుకున్నటువంటి మహాకవి, అనుకరణకు లొంగని కవిత్వం రాసేటువంటి మహాకవి, దేశం పట్టినంత మహాకవి శ్రీశ్రీ. శ్రీశ్రీ తెలుగు కవిత్వాన్ని మలుపు తిప్పినటువంటి ఈ మహాకవి మహాప్రస్థానం అనేటువంటి ఒక గ్రంథాన్ని 1950లో పుస్తక రూపం ధరించటం, ఆ తర్వాత 1955లో అభ్యుదయ రచయితల సంఘానికి అధ్యక్షుడిగా నియమించబడటం, ఆ తర్వాత 1966లో ఖడ్గ సృష్టి అనేటువంటి కావ్యాన్ని రాయడం, అదే సంవత్సరం వారికి సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డు, 1973లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం, 1979లో శ్రీ రాజా లక్ష్మీ ఫౌండేషన్ వారి మొట్టమొదటి అవార్డు వారికే లభించటం జరిగింది. తెలుగు కవిత్వాన్ని ఖండించి, దీవించి, ఊగించి, శాసించి రక్షించిన మహాకవి శ్రీశ్రీ జూన్ 15, 1983లో మహాప్రస్థానం చెందడం జరిగింది. శ్రీశ్రీ గురించి చెప్పడానికి ఒక గంటో ఒక అరగంటో సరిపోయేది సమయం కాదు. ఎందుకంటే ఆయన చేసినన్ని కవిత్వంలో ఆయన చేసినన్ని ప్రయోగాలు, వచన కవిత్వంలోకి వచ్చిన తర్వాత మహాకవి శ్రీశ్రీ చేసినన్ని ప్రయోగాలు అసలు మరొకరు చేయలేదంటే అసత్యం కాదు. ఎందుకంటే మనందరికీ కూడా మహాకవి శ్రీశ్రీ గురించి మాట్లాడినప్పుడు మహాప్రస్థానం గుర్తొస్తుంది, మహా అయితే మరో ప్రస్థానం గుర్తొస్తుంది. తెలుగు కవిత్వాన్ని, వచన కవిత్వాన్ని ప్రేమించే వాళ్ళు ఎవరైనా, శ్రీశ్రీ కవిత్వాన్ని ప్రేమించే వాళ్ళు కొంచెం ముందుకు అడుగేసి ఖడ్గ సృష్టిని చదివితే ఖడ్గ సృష్టిలో ఎన్ని పోకడలు పోయాడో, ఎన్ని ప్రయోగాలు చేశాడో అసలు దాన్ని బట్టే మనం అనిపిస్తుంది, ఆశ్చర్యం కలుగుతుంది. ఏంటి ఇన్ని ప్రయోగాలు ఒకే పుస్తకంలో ఇన్ని రకాలుగా చేయడం చాలా అద్భుతం. నేను ఎన్నిసార్లు చదివానంటే అసలు నేను ఎన్నిసార్లు చదివినా మళ్ళీ ప్రయోగం మళ్ళీ కొత్తగానే కనిపిస్తుంది. ఛందోబద్ధమైనటువంటి పద్యాలను కూడా వచన కవిత్వంలోకి తీసుకురాగలిగి సహజమైనటువంటి వచనంలాగా తీసుకురాగలిగినటువంటి సామర్థ్యం ఆయనకు లభించింది. నిజంగా ఆయన వాడిన పదజాలము, శబ్దజాలము అద్భుతం. అటువంటి శబ్ద బ్రహ్మ అనవచ్చు. ఆనాడు తిక్కన, ఈనాడు మహాకవి శ్రీశ్రీ అంటంలో ఆశ్చర్యం లేదు. కాబట్టి మహాకవి శ్రీశ్రీ ఏ అవార్డులు, ఏ రివార్డులు ఆయనకి సరిపోయినవి కావు. అంచేతనే ఏవో వచ్చినవి కానీ ఆయన ఏమాత్రము జ్ఞానపీఠ అవార్డు లాంటివి కొలవడానికి కూడా మించిపోయినవాడు. ఆయన కవిత్వాన్ని కొలవడానికి ఏ తునికరాళ్ళు, ఏ కొలబద్దలు అసలు నాకు తెలిసి లేవు. అందువల్ల అటువంటి మహాకవి గురించి మనం ఈ సందర్భంలో మాట్లాడుకోవడం, వారి 43వ వర్ధని సందర్భంగా ఈ సందర్భంలో సమావేశం కావడం చాలా సంతోషంగా ఉంది. వారిని తలుచుకుంటూ, ఆ మహాకవిని తలుచుకుంటూ, వారు రాసేటువంటి ఖడ్గ సృష్టి గ్రంథంలో కావ్యంలో నుంచి నేను సఖ్యం అనేటువంటి కవితని చదవాలనుకుంటున్నాను. దేశమును ప్రేమించమన్నాడు గురజాడ సత్కవి, దేశమును ప్రేమించమన్నాడు గురజాడ సత్కవి, మంచి అన్నది పెంచుమన్నాడు దేశమంటే మట్టి కాదని, దేశమంటే మనుషులే అని, ఈశ్వరోమని మనుషులుంటే దేశమే గతే బాగుపడునని సూటిగా ఒక ప్రశ్న వేశాడు గురజాడ సత్కవి. తేటగా ఒక పాట రాశాడు, మన జాతికి ఒక మేలు చేశాడు గురజాడ సత్కవి. దేశమును ప్రేమించమన్నాడు, దేశాభిమానం నాకు కద్దని, వట్టి గొప్పలు చెప్పవద్దని, సొంత లాభం కొంతమానుకు పొరుగువాడికి తోడుపడమని, తిండి కలిగితే కండకలదని కండగలవాడేను మనిషిని బాధగా ఉద్బోధ చేశాడు గురజాడ సత్కవి. భావికే ఒక బాట వేశాడు గురజాడ సత్కవి. దేశమును ప్రేమించమన్నాడు. యువశక్తి నవయుగశక్తి ఘనకీర్తి జీవన దీప్తి, యువశక్తి నవయుగశక్తి ఘనకీర్తి జీవన దీప్తి, ఉర్వతలుగే ఉత్సాహ శక్తి, ఉప్పొంగిపోయే ఉద్రేక శక్తి, యువశక్తి నవయుగ శక్తి, అకృత్య ధారణ రణశక్తి, అసభ్య భంజన జనకీర్తి, యువశక్తి నవయుగ శక్తి.
విడుదల పొందిన అణుశక్తి, విజయం చాటే శ్రమశక్తి, నీకు స్వాగతం యువశక్తి. ఎంత చిన్నదైపోయింది ఈ భూలోకం, ఎంత చేరువైపోయిందో ఆకాశం. ఇలాతలలో ఎక్కడ ఉన్నా ఏ చోటైనా ఇంకొక చోటికి 24 గంటల కన్నా ఎక్కువ దూరంలో లేదు. ఢిల్లీలో, ఢిల్లీ రాయబరిల్లో కనిపిస్తాయి, స్పష్టంగా వినిపిస్తాయి. ఎంత చిన్నదైపోయింది ఈ భూలోకం, ఎంత చేరువైపోయిందో ఆకాశం. ఇలాతలలో ఎక్కడ ఉన్నా ఏ చోటైనా ఇంకొక చోటికి 24 గంటల కన్నా ఎక్కువ దూరంలో లేదు. ఢిల్లీలో, ఢిల్లీ రాయబరిల్లో కనిపిస్తాయి, స్పష్టంగా వినిపిస్తాయి. క్షీరాబ్ది ద్వాదశి మానవ మానసరోదసి, ఇక్కడ కనిపించని ఒక్కొక్క నక్షత్రం, ఇంకా జనించని ప్రపంచం. ఎంత చిన్నది భూలోకం, ఎంత చేరువ ఆకాశం. ఆకాశంలో మనిషితో కరచాలనమే చేస్తాడా, జయదుందుభి మోగిస్తాడా, లేదా చస్తాడా? ఓ మనిషి, అయ్యో మనిషి, బాణం గురిపెట్టినవాడా, మందుగుండు కనిపెట్టినవాడా, ఎందుకు నీకు ఆరాటం, ఇక చాలును పోరాటం. ఓ మనిషి, ఓహో మనిషి, అపారమైనది నీ అధికారం, విశిష్టమైనది నీ విజ్ఞానం. చేయకు దుర్వినియోగం, దూరకు పద్మవ్యూహం. ఓ మనిషి, మేల్కో మనిషి, నిన్నటి స్వప్నం నేటి యథార్థం, అసాధ్యమన్నది అసామాన్యం. ఇరుల తెరలలో ఉంది భయం, ఎదిరిస్తేనే దిగ్విజయం. హిందీ, చీనీ, భాయిని ఇదివరలో వినపడ్డ నినాదం ఇంకా విస్పష్టంగా మళ్ళీ ఎల్లడలా వినిపించాలిప్పుడు. హిందీ, చీనీ, భాయిని ఇదివరలో వినపడ్డ నినాదం ఇంకా విస్పష్టంగా మళ్ళీ ఎల్లడలా వినిపించాలిప్పుడు. మన సరిహద్దు సమస్యల చర్చలు సముచిత రీతిని సఫలం కావలే. ఇచ్చిపుచ్చుకుని ప్రాతిపదికపై ఇరువురికి సంతృప్తికరంగా ఉభయ స్నేహం అభిలషణీయం మాత్రం కాదత్యంతం మగత్వం. ప్రాచ్యఖండ వాసులకే కాదు, ఇది ప్రపంచ శాంతికి కూడా ముఖ్యం. అవిచ్ఛిన్నమై అప్రతిహతమై సాగిన చరిత్ర మన దేశాలది. సజీవ నాగరికతా పతాకం ఎగరేస్తున్నవి ఈ దేశాలే. కావున వేయేటికి ముమ్మాటికి భారత జైన ప్రజ ఏనాటికి మనవల హాయిగా చిరస్థాయిగా పెదవులు పల వరుసల వెల కలిసి ఈనాటిది కాది మన సఖ్యం, తరతరాలది, యుగయుగాలది. ఇప్పుడు మిత్రుడు రౌతు రవి శ్రీశ్రీ గీతాన్ని ఆలపిస్తాడు. చుక్కల్లో కలిసాడు శ్రీశ్రీ, సూర్యునిల వెలిగాడు శ్రీశ్రీ, సూర్యునిల వెలిగాడు శ్రీశ్రీ. అందుకో అందుకో అమరుడ జోహారులందుకో, అమరుడ జోహారులందుకో, శ్రీశ్రీ జోహారులందుకో, శ్రీశ్రీ జోహారులందుకో. మహనీయునికి ప్రతి సంవత్సరం ఇదే స్టేజీ మీద కవులు, రచయితలు, గాయకులంతా కూడా జోహార్లు అర్పిస్తూ ఆయన్ని తలుచుకుంటూ ఖమ్మంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేస్తూ మరొక్కసారి కవితా చైతన్యాన్ని ఈ ఖమ్మం జిల్లా యువకులకు, యువకవులకు అందరికీ అందిస్తున్నటువంటి ఈ తరుణాన మరి సాహితీ ప్రతిభ జీవన్ గారికి, ఈ కార్యక్రమాన్ని అందిస్తున్నటువంటి స్వేచ్ఛ టీవీకి అభినందనలు తెలియజేస్తూ శ్రీశ్రీ గారి యొక్క నవకవితను నేను గానం చేస్తాను. సింధూరం రక్తచందనం బంధూకం సంధ్యారాగం, సింధూరం రక్తచందనం బంధూకం సంధ్యారాగం, పులి చంపిన లేడి నెత్తురు ఎగరేసిన ఎర్రని జెండా, పులి చంపిన లేడి నెత్తురు ఎగరేసిన ఎర్రని జెండా, రుద్రాలిక నయన జ్వాలిక కలకత్తా కాళిక నాలిక, కావాలోయ్ నవకవనానికి, కావాలోయ్ నవకవనానికి, కావాలోయ్ నవకవనానికి, కావాలోయ్ నవకవనానికి. ఘాటెక్కిన గంధక ధూమం పోటెత్తిన సప్త సముద్రాల్, రగులుకునే రాక్షస బొగ్గు బుగులుకొనే బుక్కాగుండా, వికసించిన విద్యుత్తేజం చలరేగిన జన సమ్మర్దం, కావాలోయ్ నవకవనానికి, కావాలోయ్ నవకవనానికి, కావాలోయ్ నవకవనానికి, కావాలోయ్ నవకవనానికి. రాబందుల రెక్కల చప్పుడు పొగగొట్టపు భూంకర ధ్వని, అరణ్యమున హరీంద్ర గర్జన పయోధర ప్రచండ ఘోషం,
ఖడ్గమృగోదగ్ర విరామం జంఝానిల షడ్జద్వానం కావాలోయ్ నవకవనానికి కావాలోయ్ నవకవనానికి కావాలోయ్ నవకవనానికి కావాలోయ్ నవకవనానికి కదిలేది కదిలించేది మారేది మార్పించేది కదిలేది కదిలించేది మారేది మార్పించేది పాడేది పాడించేది పెను నిద్ర వదిలించేది పాడేది పాడించేది పెను నిద్ర వదిలించేది ముందుకు సాగించేది పరిపూర్ణపు బ్రతుకిచ్చేది కావాలోయ్ నవకవనానికి కావాలోయ్ నవకవనానికి కావాలోయ్ నవకవనానికి కావాలోయ్ నవకవనానికి జోహార్ శ్రీ శ్రీ జోహార్ శ్రీ శ్రీ. ఇప్పుడు పొత్తూరు సీతారామారావు శ్రీశ్రీ గీతాన్ని వినిపిస్తాడు. ఆధునిక కవిత్వానికి శ్రీకారం చుట్టిన కవి శ్రీశ్రీ. ఈ రోజు ఉన్నటువంటి ఒక యువత కవిత సృష్టిని తాము చేయడానికి శ్రీశ్రీ ప్రేరణ ఉంది అని చెప్పడం మనకు అతిశయోక్తి కాదు వినడంలో. అటువంటి శ్రీశ్రీ ఒక కవిత్వమే కాకుండా అనేక ప్రక్రియలను చేపట్టాడు. అందులో పద్యం ఉంది, నాటికలు ఉన్నాయి, అద్భుతమైన నాటికలు 3 రేడియో నాటికలు ఉన్నాయి. 1+1=1 అనేటువంటిది ఒకటి, మరో ప్రపంచం అనేది ఒకటి, అమ్మ అనేటువంటిది ఒకటి. వీటితో పాటుగా భిన్నమైనటువంటి ఒక కవిత్వం రాయడంలో సిప్రాలి అనేటువంటి ఒక కవితా సంకలనాన్ని ఆయన వెలువరించాడు. అందులో 50 సిరిసిరిమువ్వకు సంబంధించినటువంటి ఒక పద్యాలు, అట్లనే లిమిరిక్కులు, ప్రాస క్రీడలు, ఈ మూడింటిని కలిపి సిప్రాలి అనేటువంటి ఒక పేరుతోని తీసుకొని రావడం జరిగింది. ఆయన ఏ ప్రక్రియ చేపట్టినా సామాజిక అసమానతలపైన విమర్శ, మూఢనమ్మకాలు, రాజకీయాలపైన తన వ్యంగ్యాస్త్రాన్ని విసరడం, శ్రమజీవుల యొక్క గొప్పతనాన్ని చాటడం, మానవతా విలువలకు పెద్దపీట వేయడం, అట్లనే వీటినన్నిటినీ కలిపి చేసినటువంటి యొక్క పద్యాలు కావచ్చు, నాటికలు కావచ్చు, కవితలు కావచ్చు, ఆయన సాహిత్యం ఆశాంతం మనం చూసేటువంటి ఒక అవకాశం ఉంటుంది. అటువంటి శ్రీశ్రీ రాసినటువంటి యొక్క సిప్రాలిలోని సిరిసిరిమువ్వ నుంచి కొన్ని పద్యాలు వినిపించేటువంటి యొక్క ప్రయత్నం చేస్తా. ఇది చక్రపాణి గారు ఆయన్ని నా కోసం ఒక పద్యం రాయవయ్యా అన్నట్ట. ఏంటి పద్యం రాస్తే నీకు సిగరెట్ కొనిస్తా. ఇది దాని వెనక ఉనిక. దాని మీదనే ఒక పద్యం రాశాడు ఈయన. నీకో సిగరెట్ ఇస్తా, నాకో కావ్యము రాసి నయముగనిమ్మ, త్రైకావ్య స్థాయి గని శ్రీకావ్యము వరలు నోయి సిరిసిరి భాయి అని చెప్పి, ఈ సిరిసిరి మువ్వలో అన్ని సిరిసిరి మువ్వ అనేటువంటి యొక్క మకుటమే లేదు. సిరిసిరి భాయి అని, సిరిసిరి మురళి అని, సిరిసిరి మువ్వ అని అనేకమైనటువంటి యొక్క మకుటాలని వాడుకోవడం అనేది జరిగింది. అట్లానే కంద పద్యాలే మొత్తం ఇందులో సిరిసిరి మువ్వలో ఉన్నటువంటి ఒక పద్యాలు 50 కూడా కంద పద్యాలు. నాలాగా కందబంద జ్వాలాజాలాగ్ర నవసత్ సద్గీతాలాలపించే కవితాశ్రీలోలుడు నహీనహీతి సిరిసిరి మువ్వ అంటాడు. అట్లనే కందం రాసిన వాడే కవి అని ఒక ఆయన అంటే, పందిని చంపిన వాడే కవి అని ఇంకొక ఆయన అన్నట్ట. అందుకని దాన్ని కూడా తీసుకొని నేను ఒక పద్యం రాసేటువంటి ఒక ప్రయత్నం చెప్పాడు. పందిన చంపిన వాడే కందం రాయాలటన్న కవిసూక్తికి నా చందా ఇస్తానారా, రాసేందుకు ఈ షరతులేలా సిరిసిరి మువ్వ. ఎవడన్నా రాయాలనుకుంటే షరతులు ఏంటి, ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడు రాస్తాడు అనేటువంటి యొక్క, అంటే ఆయన సాంప్రదాయమైనటువంటి యొక్క కవితా రీతుల పైన తన యొక్క ధిక్కారాన్ని కేవలం వచన కవిత్వంలోనే కాకుండా పద్య కవిత్వంలో కూడా ప్రస్తావించటం చేయడం అనేటువంటిది మనం వీటిలో చూడొచ్చు. ఉగ్గేలా తాగుబోతుకు మగ్గేలా తాజ్మహల్ మునివాకిటిలో విగ్గేలా కృష్ణశాస్త్రికి సిగ్గేలా భావకవికి సిరిసిరి మువ్వ అని చెప్పి ఇక్కడ అద్భుతమైనటువంటి ఒక రీతిలో అంటాడు. అట్లనే ఈ రోజుల్లో ఎవడికి నోరుంటే వాడే రాజు. నూరుచు మిరియాలు కారాలు తెగ బుకాయిస్తే రాజ్యం ఏలవచ్చు సిరిసిరి మువ్వ. మీరు రాజ్యం ఏలాలనుకుంటే మంచిగా అబద్ధాలు నేర్చుకోవాలని ఆయన బుకాయించడం నేర్చుకోవాలా అని చెప్తాడు. అట్లాగే అదే దాంట్లో బారెట్లా అయితే బారెట్లా
ఎట్లా అయితే సాంబార్ ఎట్లా చేయగలడు? భార్య ఎదుట తా నోరెట్లా మెదిలించగలడు? చీరెట్లా బేరమాడ సిరిసిరిమువ్వ అంటాడు. అంటే భార్యకు భయపడినవాడు ప్రపంచంలో ఉండడు. అందుకనే తాను స్వతహాగా విగ్రహారాధనకు వ్యతిరేకుడైనప్పటికీ భార్య కోసం ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేశాడని చెప్పి మనం చదువుకుంటాం. కావచ్చు, కాకపోవచ్చు, అది పూర్తిగా నాకు సాధికారకంగా అయితే తెలియదు. కానీ ఈ శతకం ఎవరైనా చూసి చదివి వ్రాసి పాడి సొగసిన సిగరెట్టు వాసనలకు కొద ఉండదు. శ్రీ సుకర్ణ బలిమి వలన సిరిసిరిమువ్వ అంటాడు. సిగరెట్ అంటే ఆయనకి ఎంత ప్రీతో. మళ్ళీ అసలు ఈ పద్యాలు రాయడానికి మళ్ళీ ఇన్నేళ్లకు పద్యాలు రాయడము అది ఎట్లన్నను పళ్ళూడిన ముసలిది కుచ్చిళ్ళను సవరించినట్టు సిరిసిరిమువ్వ అంటాడు. అంటే వదిలిపెట్టినటువంటి యొక్క దీన్ని చక్రపాణి గారు అడగటంతో 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ పద్యరచన చేసేటువంటి ఒక సందర్భంలో దీన్ని చెప్తాడు మిత్రులారా. అట్లనే మనకు పురాణ గాథల్ని కనుక చూస్తే ఫలశ్రుతి చెప్పడం అనేటువంటిది మనం వింటూ ఉంటాం. ఈ శతకంలో కూడా సిరిసిరిమువ్వలో కూడా ఈయన ఫలశ్రుతిని చెప్తాడు. ఎట్లా చూడండి, తలకాయలు తమ జేబుల లోపల దాచుకొని పోలింగుకు పోవలసిన రోజులు వస్తే ప్రజాస్వామ్యానికి ఎంత గౌరవం సిరిసిరిమువ్వ. ఇప్పుడు జరిగేది అదే. వీటితో పాటుగా లిమిరిక్కుల్లో కానీ వీటిలో కానీ మన వాళ్ళు కోడ్ చేసే అనేకమైనటువంటి యొక్క కొటేషన్స్ ఈ యొక్క సిప్రాలి నుంచి మన వాళ్ళు చేస్తారు. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అనేది కావచ్చు, మనుష్యుడే నా సంగీతం, మానవుడే నా సందేశం అన్నది కావచ్చు, కష్టజీవికి ఇరువైపులా ఉన్నవాడే కవి అన్నది కావచ్చు. ఇవన్నీ కూడా మనకు ఈ సిప్రాలీలో చదువుతాయి. నేను సూచించేది ఎవరైతే శ్రీశ్రీని చదవాలనుకుంటారో మిగతా ఖడ్గ సృష్టి మహాప్రస్థానం వీటికంటే ముందు సిప్రాలిని చదివితే శ్రీశ్రీ బాగా అర్థమవుతాడని చెప్పేసి నేను అనుకుంటా. ధన్యవాదాలు. మహాప్రస్థానంలోనే శైశవగీతి అనే కవితా ఖండికను భాషా వినిపిస్తారు. పాపం పుణ్యం ప్రపంచ మార్గం, కష్టం సౌఖ్యం శ్లేషార్థాలు, ఏమీ ఎరుగని పువ్వుల్లారా, 5-6 పాపల్లారా. పాపం పుణ్యం ప్రపంచ మార్గం, కష్టం సౌఖ్యం శ్లేషార్థాలు, ఏమీ ఎరుగని పువ్వుల్లారా, 5-6 పాపల్లారా. మెరుపు మెరిస్తే వాన కురిస్తే, ఆకాశమున హరివిల్లు విరిస్తే, మెరుపు మెరిస్తే వాన కురిస్తే, ఆకాశమున హరివిల్లు విరిస్తే, అవి మీకే అని ఆనందించే కూనల్లారా. అచ్చటికిచ్చటి కనుకోకుండా ఎచ్చటెచ్చటికో ఎగురుతూ పోయే, ఈలలు వేస్తూ ఎగురుతూ పోయే పిట్టల్లారా పిల్లల్లారా. గరిక పచ్చ మైదానాల్లోనూ తామర పువ్వుల కోనేరులలో, పంట చేలలో బొమ్మరిళ్లలో, తండ్రి సందిట తల్లి కౌగిట, దేహధూళితో కచభారంతో నోళ్ళుల వ్రేళ్ళుల పాల బుగ్గలు, ఎక్కడ చూస్తే అక్కడ మీరై విశ్వరూపమున విహరిస్తుండే పరమాత్మలు ఓ చిరుతల్లారా. మీదే సమస్త విశ్వం, మీరే లోకపు భాగ్య విధాతలు. మీదే సమస్త విశ్వం, మీరే లోకపు భాగ్య విధాతలు. మీ హాసంలో మెరుగులు తీరును వచ్చే నాళ్ళ ప్రభాతములు. ఋతువుల రాణి వసంతకాలం మంత్ర కవాటం తెరుచుకొని, కంచు వృషభముల అగ్నిశ్వాసం క్రక్కే గ్రీష్మం కదలాడి, ఏళ్ళు బయళ్ళు ఊళ్ళు బీళ్ళు ఏకం చేసే వర్షాకాలం. ఏళ్ళు బయళ్ళు ఊళ్ళు బీళ్ళు
అభిషేకం చేసే వర్షాకాలం స్వచ్ఛ కౌముదుల శరణి శీధినులు హిమాని నిబిడ హేమంతములు చలివడకించే శైశిరకాలం వస్తూ పోతూ దాగుడు మూతల క్రీడలాడుతవి మీ నిమిత్తమే ఇవాళలాగే ఎప్పుడు కూడా ఇన బింబం పయనించు నింగిపై ఇవాళలాగే ఎప్పుడు కూడా ఇన బింబం పయనించు నింగిపై ఎప్పుడు కూడా ఇవాళలాగే గాలులు వీచును పూలు పూచును నాకు కనంబడు నానా తారకలనేక వర్ణాలనంత రోజులు దిక్కు దిక్కుల దివ్య గీతములు మీరు వీటికి వారసులే ఇవి మీలో కూడా మిలమిలలాడును నాగత శైశవ రాగమాలికల ప్రతిధ్వనులకై పోయిన బాల్యపు చెరిగిన పదముల చిహ్నల కోసం ఒంటరిగా కూర్చుండి కూరుపులు కదిలే గాలికి కబళమునిస్తూ ప్రమాద వీణలు కమాచి పాడగసల ఏళ్లను లాలిస్తూ పాతాళానికి పల్టీ కొట్టి వైతరణి నది లోతులు చూస్తూ శాంతములేకే కాంతముగా దిగ్భ్రాంతిలో మునిగి గుటకలు వేస్తూ మెటిక విరుస్తూ ఇట కూర్చుండిన నన్ను చూస్తుంటే నవ్వొస్తుందా బుడుతల్లారా బుడుతల్లారా ఇది నా గీతం వింటారా బుడుతల్లారా బుడుతల్లారా ఇది నా గీతం వింటారా బుడుతల్లారా బుడుతల్లారా ఇది నా గీతం వింటారా ఇది నా గీతం వింటారా. శ్రీశ్రీతో వ్యక్తిగతంగా నాకు చాలా దగ్గర పరిచయం ఉంది అని మీకు తెలుసు. 1970లో విరసం మహాసభలు ఇక్కడ జరిగినాయి. ప్రథమ మహాసభలు, విప్లవ రచయితల సంఘం మొట్టమొదటి మహాసభలు ఖమ్మంలో జరిగినాయి. అప్పటికి నేను డిగ్రీ కాలేజీలో డిగ్రీ చదువుతూ ఉన్నాను. బీఎస్సీ ఎంపీసీ సెకండ్ ఇయర్ విద్యార్థి దశలో ఉన్నా నేను. అయితే ఆ కార్యక్రమానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా విద్యార్థుల భుజాన వేసుకునేవాళ్ళం. ఈ ఏర్పాట్ల కోసం ముఖ్యంగా ఆ రోజుల్లో అనేక మార్లు దిగంబర కవులు ముఖ్యంగా ముగ్గురు వచ్చేవాళ్ళు: జ్వాలాముఖి, నిఖిలేశ్వర్, చెరబండరాజు. జ్వాలాముఖి ఉపన్యాసాలంటే మామూలు కాదు ఆ రోజుల్లో కదా. మనసులో ఉండే రక్తాన్ని దిగేస్తూ ఉంటాయి. అలాగే చెరబండరాజు అద్భుతమైన కవిత్వం రాశాడు, కవిత్వం పాటలు. నిఖిలేశ్వర్ వీళ్ళు వస్తూ ఉండేవాళ్ళు. మొదటిసారిగా శ్రీశ్రీ అక్కడ చూశాను మహాసభల్లో. అయితే మరొకటి కూడా ఏంటి అని అంటే, ఆయన అప్పటికి పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు కూడా ఆయనే. అప్పటికి పౌర హక్కుల సంఘం ఏది కొత్తగా ఏర్పడేటువంటిది కాకుండా అంతకు ముందు కూడా భారతీయ మధ్యన జరిగినటువంటి సరిహద్దు వివాదాల నేపథ్యంలో చాలా రగడ జరిగింది. అప్పుడు పౌర హక్కుల సంఘం ఏర్పడ్డది. ఆ పౌర హక్కుల సంఘానికి రాష్ట్రానికి ఈయన అధ్యక్షుడు. అప్పుడు మన ఖమ్మం జిల్లా నుంచి ఇద్దరు ముఖ్యులు ఉండేవాళ్ళు. ఒకరేమో డాక్టర్ రాధాకృష్ణమూర్తి గారు, ఆయన జనరల్ సెక్రటరీ, మీకు తెలుసో లేదో పౌర హక్కుల సంఘానికి. అట్లాగే మరొక లాయర్ ఉండేవాడు, కేబి సుబ్బారావు గారు, మంచి క్రిమినల్ లాయర్. వీళ్ళు ఉన్నారు. తనకు గతంలో వాళ్ళిద్దరు పరిచయమే. సరే, ఈ పౌర హక్కుల సంఘానికి ఆయన్ని తీసుకొని రావటానికో మరో సభకో నేను ఆయన్ని ఆహ్వానించడం కోసం మద్రాసులో వెళ్ళాను. సరే, ఇల్లు వెతుక్కుంటూ అక్కడ ఎవరు మామూలుగా ఇక్కడైతే శ్రీశ్రీ అంటే తెలవని వాడు ఉన్నాడు, కానీ అరవ ప్రాంతాల్లో ఆయన ఉడికి తెలుసు. అందులో మద్రాసు అని అంటే ఎక్కడ ఫలానా దగ్గర దిగండి, ఫలానా దగ్గర రమ్మని అంటే వాళ్ళని వీళ్ళని అడిగి మొత్తానికి అయితే పోతే
అప్పుడు నా చేతిలో ఒక పత్రిక ఏదో ఉంది, బయటికి ఎక్కడికి పోయినా కానీ మన చేతిలో హస్తభూషణం ఉండేదిగా. అది పోయి నేను ఖమ్మం నుంచి వచ్చారు, నా పేరు ఫలానా, మిమ్మల్ని పిలవటానికి వచ్చాం, ఏదో సభ జరుగుతున్నది. సరే అదే ఈలోగా నా చేతిలో ఉన్న పుస్తకం తీసుకున్నాడు, ఆ పేపరు లేకపోయినట్టయితే పత్రిక ఏదో ఉంది కాదు, లాక్కొని అది పూర్తిగా అయిపోయిన దాకా చదివేసి అప్పుడు నా చేతిలో పెట్టి, ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అంటే అంతగా ఆయన లీనమైపోయేవాడు. మరొక సందర్భంలో నేను చెప్పాను కదా, అదే ఈ పౌర హక్కుల సంఘం సభ జరుగుతూ ఉన్న సమయంలో చందాలు వసూలు చేయటానికి కానీ బయలుదేరారు. కానీ శ్రీశ్రీ గారు లాంటి వాళ్ళని తీసుకొని పోకూడదు, పొరపాటే. శ్రీశ్రీ గారు లాంటి వాళ్ళని చందాలు తీసుకోబడితే ఇప్పుడు బాగుండదు కదా. చెప్పినా కానీ కొంతమంది వినరు, అది జరిగింది, తీసుకొని పోయినాం. సరే డాక్టర్ గారి ఇంటికి పోయినాం, మంచి కాఫీ ఇచ్చాడు, మాట్లాడుతూ కూర్చున్నాం. ఈలోగా ఇంట్లో హిందూ ఉంది, అక్కడ హిందూ దొరికింది. వర్డ్ పజిల్లో పూర్తిగా లీనమైపోయాడు. ఈలోగా ఇట్లా సభలు జరుపుతున్నాం చందాల కోసం అని అంటే, సరే ఆయన రాజకీయాలు వేరు, పౌర హక్కుల సంఘానికి నిజానికి రాజకీయాలు ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఆ రోజుల్లో ఏంటి అని అంటే కొత్త ఒక ఇది అని, ప్రతిదానికి ఏ సంఘం జరిగినా ఏ సభ జరిగినా పోరాడేవాడిది ఎర్ర జెండా, లేకపోతే ఇట్లాంటి నినాదాలన్నీ వచ్చేవి. ఆయనదే అన్నాడు, నిజాయితీనే అన్నాడు. మీరు పౌర హక్కుల సంఘంలోనైనా భారతీయ మిత్రులు ఏ సభ జరిపినా కానీ పోరాడేవాడిదైతే ఎర్ర జెండా అంటావు, వచ్చేసి మా దగ్గర చందాలు అడిగితే ఏం బాగుంది అని అన్నాడు. సరే ముందే అనుకున్నాను, నేనే అన్నం బయటకు వస్తూ ఉన్నప్పుడు శ్రీ గారు, అవును దేవుని గారు ఎంత ఇచ్చాడు డాక్టర్ గారు చందా, మంచి కాఫీ అయితే ఇచ్చాడు కానీ అంటే ఆయన పూర్తిగా అందులో లీనమైపోయాడు. అది ఆయనలో ఉండేటటువంటి ఒక విశిష్టమైనటువంటి లక్షణం. ఒక ఏదైనా చదవటంలో కానీ రాయటంలో కానీ కూర్చున్నాడు అని అంటే చుట్టూరా ఉండేటటువంటి ప్రపంచాన్ని మర్చిపోతాడు. అది అతనిలో ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణం. లేకపోతే మనకు చుట్టూరా ప్రతిదానికి మనం డైవర్ట్ అవుతున్నాం అనుకో, ఏం రాయగలుగుతాం? అది శ్రీశ్రీ గారిలో ఉంది. ఏకాగ్రత అనేటటువంటిది శ్రీశ్రీ ప్రత్యేకత. ఇంకా మరికొన్ని చూద్దాం. తరువాత తులసి రామానుజాచార్యులు శ్రీశ్రీ గీతాన్ని వినిపిస్తారు. అందరికీ శ్రీశ్రీ వచన కవితలే పరిచయం. అలాంటిది ఆయన చక్కనైన వృత్త పద్యాలు కూడా రాశారు. అది కూడా ఖడ్గసృష్టిలో అధివాస్తవికుల ప్రవేశం అనే పేరుతో ఒక అద్భుతమైనటువంటి పద్యాల తోరణం ఉంది మనకి. అది ఒకసారి మీ అందరికి వినిపిస్తాను. కాసరమా వికారములు కార్చకు, పూసరమా మసార పున్రాసులలో కపాలములు రాల్చకు, తావళమా విషాద పున్వేశములో కుశాసనము పేర్చకు, రసభమా సమాధిలో మీసము పెంచి మా తొడల మీద నటించకు పుణ్యమయ్యడున్, నిచ్చెన పచ్చి నెత్తురులు నింపి నలింపుల తుంపత్రెంపి కార్చిచ్చులు త్రచ్చుకొన్నది శచీపతి పీచుమిఠాయి వేటలో, పచ్చిక మచ్చికైనది క్షపాకర భీకర సూకరాకృతుల్, పిచ్చిదనాలు పోయిరి కబీరును త్రాగిన రోషనారలై, ప్రాతది సూది కన్ను పొరపాటున తాతెరచాటు చేసి ఘోషా తిలకించపోయి వెదజల్లును గుమ్మడి పూదుమారముల్, లేతవి రావి కొమ్మ పడలేదు భయానక దందశూక నిష్ఘాత పతాక దాని కొరకై ఇరుకైనవి సందులెందుకో, గంధముగా మెడన్ పులమగా తలపోయుదు వంధకారపున్, బంధకియూర్చు జాలి చనుబాలను గాలము వేసి లాగుచున్,
సింధువు పేల్చెనా పరిహసించెడు సైగల సుప్త శోణ పాణింధమ ఖడ్గదార హవణించకుమీతిల కాష్టవహ్నిలోన్ మృంగి తిమింగళాంగళ తిమిశ్ర గుహాంతరమీనమేష పారంగతులైన బొంగరములార ఎరింగిన తెల్పుడా పరిష్వంగము పాడుటెందుకు విపంచికి కంచికి దూరమెంత వడ్రంగుల రంగులాగులకరాళ్లకు మా గుడిలోని లింగముల్ ఉద్యమనాయక చదువుకో వినిపించని కంచుకాగడా వాద్యములన్ నిశానిశిత వల్లరి అల్లరి అల్లికన్ సముత్పాజ్య సుధావృతావ్యథలు భాషకు లొంగని భావశాఖలో చోద్యములూహలో మలుపు చూడ్కులు నీతల మున్కకాన్కలై కైకొని కాకి కన్ను కలకాలపు చూపులు రెక్క రిక్కపై పైకొని మేకు తాకిడికి ప్రాణము హాయి బజారు జారుడై డాకైకై కడానిప గడాల గుడారములో విడాకులై రోకలి రోదనాకులత రోదసి నిండిన రోగభోగమై మౌనము శంఖమై చెరగుమాయగ నేత్రపతంగ బింబ నిద్వానము కొంగ నెత్తురులు త్రాగెడు నల్ల తురాయి పువ్వుగా వెనలిపై అవే 5,000 కులీర కుఠార దారుణ ప్రాణ శిలీంద్రముల్ తిరుగుబాటు తుపాకి తుపాను కానుపుల్ వచ్చెడువాడు పల్గునుడు వార్ది తరంగ మృదంగ ఘోషలో విచ్చెడు మచ్చునందు పలవించెడు కించితుషస్తుషారముల్ పచ్చిక మచ్చికైనది ప్రపంచపు నెత్తురు మంటపాటలన్ మెచ్చని వాడని మెడల మీద నీవే ఉదయాద్రి రౌద్రముల్. ఇవన్నీ వారి యొక్క పద్యాలు. ఇంత మంచి పద్యాలు మనకు ఉన్నట్టు కూడా శ్రీశ్రీ పేరు తెలిస్తే ఇలాంటి పద్యాలు ఉన్నాయని మనకు ఎవరికి తెలియనటువంటిది. కానీ ఇంత అద్భుతమైన అందులో కఠినంగా అనిపిస్తున్నటువంటి పద్యాలు. ధన్యవాదాలండి అందరికీ. ఇప్పుడు మిత్రుడు దేవయ్య శ్రీశ్రీ కవితాగానం చేస్తాడు. ముందుగా శ్రీశ్రీ గారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని చిత్రీకరిస్తున్నటువంటి స్వేచ్ఛ టీవీ యాజమాన్యానికి, అలాగే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి ప్రముఖ కవి జీవన్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి కవిమిత్రులందరికీ నా అభినందనలు. శ్రీశ్రీ గారు ప్రపంచం ఎరిగినటువంటి మహాకవి. ఈయన యొక్క కవిత్వాన్ని ముందు మాట రాయమని చెప్పి చలంగారిని అడిగినప్పుడు చలంగారు శ్రీశ్రీని ఉద్దేశించి, మీ కవిత్వాన్ని తూచగలిగినటువంటి తూకపురాలు నా దగ్గర లేవని చెప్పితే అప్పుడు శ్రీశ్రీ గారు తూచనవసరం లేదు, అనుభవించి పలవరించండి చాలు అని చెప్పినటువంటి సందర్భం. అంటే ఒక ప్రముఖమైనటువంటి ఫెమినిస్ట్ అయినటువంటి చలంగారు కూడా శ్రీశ్రీ గారిని నేను తూచలేను మీ కవిత్వాన్ని అనడంటే ఎంత గొప్ప కవిత్వమో మనం అర్థం చేసుకోవాలి. ఆనాడు శ్రీశ్రీ కవిత్వంలో ముమ్మరంగా ఉన్నటువంటి ఆ రోజులలో అప్పటికే సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి కవిత్వాన్ని అంతటిని కూడా శ్రీశ్రీ రాయగలిగిన, అనర్ఘలంగా ఎలాంటి ఛందోబద్ధమైనటువంటి నియమాలు తప్పు లేకుండా రాయగలిగినటువంటి అన్ని ప్రక్రియలను రాయగలిగిన శ్రీశ్రీ అది వ్యతిరేకించి పద్యాన్ని, పద్య నియమాలని, తర్వాత వర్ణనలను, అలంకారాలని, ఛందస్సుని, ఈ నియమాలన్నింటినీ కూడా కాలితో రాసి ఆనాటి సమాజానికి ఏది కావాలో, ఆధునిక సమాజానికి ఏది కావాలో ఆ విషయాన్ని మాత్రమే తలకెత్తుకొని మహాకవిగా మన ముందు ఈనాడు నిలబడ్డటువంటి సందర్భం. వాస్తవానికి మన మిత్రుడు ఇప్పుడే చదివినటువంటి పద్యం ఏ పండితుడికి కూడా తీసిపోయినటువంటి ఛందోబద్ధమైనటువంటి నియమాలు కలిగినటువంటి పద్యం. అంత గొప్పగా రాయగలిగినా కూడా అది ఇక సరైంది కాదనేటువంటిది గమనించిన మీదట ఈనాటి ఆధునిక సమాజానికి పేదలు,
బలహీన వర్గాలు వాళ్ళ సమస్యలను మాత్రమే కవితా వస్తువుగా తీసుకొని చేసినటువంటి వాడు. ఈ సందర్భంలో శ్రీశ్రీ కవిత్వానికి ముందు మాట రాస్తూ చలంగారు, శ్రీశ్రీకి ప్రపంచానికి సామరస్యం కుదిరే వరకు అంతర్బహిర్ పోరాటమే, పోరాట రవమే శ్రీశ్రీ కవిత్వం అని చెప్పడం జరిగింది. అలాగే రాజ్యాధికారాన్ని, తర్వాత దిక్కుల్ని, దేవుళ్ళని ప్రశ్నించగలిగినటువంటి పద్యాలు శ్రీశ్రీవి. అందుకే నాకు శ్రీశ్రీ బాగా నచ్చుతాడు అని చలంగారు చెప్పడం జరిగింది. అట్లాగే మాటలను కత్తులు చేసి, మాటలని ఈటలుగా మార్చి బరిసెలుగా మార్చి ఆనాడున్నటువంటి సమాజంలో వృద్ధ సమాజానికి చైతన్యాన్ని ఎక్కించడం కోసం రక్తాన్ని, కన్నీళ్లను కలిపి సమాజానికి ఒక కవిత్వాన్ని అందించినటువంటి వాడు శ్రీశ్రీ, కొత్త టానికును అందించినటువంటి వాడు శ్రీశ్రీ. కాబట్టి ఆయన శబ్ద సౌందర్యం ఎంతటి గొప్పది అని అంటే, పిరంగుల శబ్దాలకి, తుపాకీ బుల్లెట్ శబ్దాలకి అక్షరాలను గూర్చి పదాలని చేర్చి ఆయన మేధస్సులో నుంచి మన హృదయంలోకి డైరెక్ట్గా వంపగలిగినటువంటి శక్తి శ్రీశ్రీ కవిత్వానికి ఉన్నదని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆయన యొక్క కవిత్వాన్ని నేను మహాప్రస్థానం అనేటువంటి ఒక కవితని మీ ముందు ఉంచుతాను. దీంట్లో మనం ఆయన 80 ఏళ్ల వృద్ధుల సైతం పరిగెత్తించగలిగినటువంటి చైతన్యంతో రాసినటువంటి పదాల పొందికని మనం చూస్తాం. అందుకే ఆయన ఏమంటాడంటే, మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు పదండి తోచుకు పోదాం పోదాం పై పైకి అంటాడు. కథం తొక్కుతూ పదం పాడుతూ హృదయాంతరాల గర్జిస్తూ పదండి పోదాం వినపడలేదా మరో ప్రపంచపు జలపాతం, దారి పొడవునా గుండె నెత్తురులు తర్పణ చేస్తూ పదండి ముందుకు, బాటలు నడిచి పేటలు కడిచి కోటలన్నింటిని దాటండి, నదీ నదాలు అడవులు కొండలు ఎడారులా మనకడ్డంకి, పదండి ముందుకు పదండి తోచుకు పదండి పోదాం పై పైకి, ఎముకలు కుళ్ళిన వయసు మళ్ళిన సోమరులారా చావండి, నెత్తురు మండే శక్తులు నిండే సైనికులారా రారండి, అరోం హరోం హర 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 అరోం హరోం హర కదలండి, మరో ప్రపంచం మహాప్రపంచం దరిత్రి నిండా నిండింది, పదండి ముందుకు పదండి తోచుకు ప్రభంజనం వలె హోరెత్తండి, భావావేశమున ప్రసరించండి, వర్షుకాభ్రములు ప్రళయ ఘోషలై పెళపెళ విరుచుకు పదండి, పదండి 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 ముందుకు పదండి తోచుకు, కనపడలేదా మరో ప్రపంచం కనకన మండే త్రేతాగ్ని, ఎగిరి 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 పడుతున్నది 80 లక్షల మెరుపులు, తిరిగి 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 సముద్రాలు జలప్రళయం నాట్యం చేస్తున్నాయి, సలసల కాగే చమురు కాదిది ఉష్ణ రక్తకాసారం, శివసముద్రము నయగారాలే ఉరకండి ఉరకండి ఉరకండి, ముందుకు పదండి 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 ముందుకు తోచుకు తోచుకు పదండి, మరో ప్రపంచం కంచు నగారా విరామ మెరగక మోగింది, పదండి ముందుకు పదండి తోచుకు పదండి పోదాం పై పైకి, త్రాచుల వలెను రేచుల వలెను ధనంజయునిలా సాగండి, కనపడలేదా మరో ప్రపంచం అగ్ని కిరీటపు ధగధగలు, ఎర్ర బాహుట నిగనిగలు, హోమజ్వాలల బొగబొగలు. కాబట్టి అలాంటి మహాకవి శ్రీశ్రీ గారికి మరి ఒక్కసారి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, వారి కవిత్వం ఇంకా ఈ ఆధునిక సమాజంలో మిగిలినటువంటి అనేక సమస్యలకు పరిష్కారం కావాలని ఆశిస్తూ ముగిస్తున్నాను. తెలవ ఓ మాట అంటాడు శ్రీశ్రీ కవిత్వాన్ని గురించి, హృదయం ఎట్లా కంపిస్తే ఆ కంపనలకు ఓ అక్షరాకృతినివ్వటం అతనికి మాత్రమే చేతనవును. హృదయం ఎట్లా కంపిస్తే ఆ కంపనలకు అక్షరాకృతినివ్వటం అతనికి మాత్రమే చేతనవును. సరే, ఆయనతో ఉన్నటువంటి మరొక విశేషం ఏంటంటే, కవిత్వం రాసేటప్పుడు నాకు ఫలానా టైంలో కవిత్వం ఏమొస్తుంది లేకపోతే రాదు అనేదే లేదు. సినిమాలకు కూడా అంతే.
ఎప్పుడో గవుక్కున ఒక పాట రాసి ఇచ్చాడట. ఆ పాట డైరెక్టర్కి నచ్చలేదు. మరొకటి ప్రయత్నించండి అని అంటే బయలుదేరాడట. సరే ఇంటి పేరు చూద్దాం అని. ఈలోగానే తట్టింది. ఏంటి అంటే సాయంత్రం ఆకాశం, పశ్చిమాకాశం రెండు వైపులా ఇది తూరు, అది కుడి ఎడమల పడమటి సంధ్యారాగం, కుడి ఎడమల కుసుమపరాగం. అట్లా అది అప్పటికప్పుడు అది వచ్చేసింది. రాశాడట. అప్పటికప్పుడు రాసేసి మళ్ళీ వెళ్ళి అది ఇచ్చాడు. ఓ గంటలోనే ఆయన ట్యూన్ కట్టాడు. ఘంటసాల పాట అయిపోయింది. ఇంటికి వచ్చాడు. డబ్బులు ఇచ్చారు. ఇంటికి వచ్చాడు. ఏంటి తొందరగా వచ్చు అని అంటే అయిపోయింది అంతా ఇచ్చేసి వచ్చాడు. అది ఆయనలో ఉండేటటువంటి లక్షణం. ఓసారి ఎట్లానంటే ఇక్కడి నుంచి ఇక్కడ మరో లాయర్ ఉండేవాడు ఆ రోజుల్లో, కేవి సుబ్బారావు గారని. ఆయన ఆ ఓవర్-బ్రిడ్జి కింద మొదట్లోనేమో మామూలుగా ఉండేది, తర్వాత ఓవర్-బ్రిడ్జి వచ్చింది వాళ్ళ ఇంటి ముందుకి. అటు నడిచిపోతున్నాం. ఆ రోజుల్లో ఈ కార్లు కానీ ఆటోలు కానీ అసలు లేవు. కార్లు దాదాపు 1-2 కంటే ఎక్కువ ఉండేవి కాదు ఖమ్మంలో. నడిచిపోతున్నాం. నేనున్నో ఇంకెవరో ఒక ఆయన, తర్వాతనేమో విద్యార్థి నాయకుడు ఉండేవాడు మాధవరెడ్డి అని. పోతున్నాం, గాలి మాధవరెడ్డి. వాళ్ళు హోళీలో పిల్లలు రంగులు పోసుకుంటూ ఉన్నారు. రంగు పట్టుకొని వస్తే అప్పుడు మాధవరెడ్డి లేదు, శ్రీశ్రీ గారు దీని మీద పోయొద్దు అని అంటే పోయండి అని పోయించుకున్నాడు. కొంచెం ముందుకు పోయిన తర్వాత బ్రిడ్జి కిందికి వచ్చాం. జీవన్ మీ దగ్గర కాగితం, పెన్ను, పేపర్ ఉందా అని అంటే ఉందండి అన్న. అయితే పోయం రాయండి అని అప్పటికప్పుడు డిక్టేట్ చేశాడు. నువ్వు సైంటిస్టువి కావాలన్నా, ఆర్టిస్టువి కావాలన్నా ముందుగా కమ్యూనిస్టువి కావాలి. కమ్యూనిస్టువి కావాలి. అలాగే భూమి మరమ్మత్తు చేయాలన్నా, లేమి హజమ్మత్తు చేయాలన్నా ముందుగా కమ్యూనిస్టువి కావాలి. మంచి ఇట్లా ఒక 5-6 చరణాలు అప్పటికప్పుడు డిక్టేట్ చేశాడు ఆయన. దాన్ని మొదటిసారిగా మేము తిరుగుబాటు అని ఇక్కడ సంకలనం ఒకటి తీసుకొస్తున్నాం యూనిట్ నుంచి, విరసం యూనిట్ నుంచి. ఇందులో మేము వేసుకుంటున్నామండి అని అంటే సరే అని అన్నాడు. తర్వాత అదృష్టం ఏంటే అంటే మేము ప్రచురించినటువంటి తిరుగుబాటు, నిజానికి పెద్ద తిరుగుబాటు ఏం లేదు ఆ కవిత్వంలో, దానికి ఆయన ముందు మాట రాశాడు. ముందు మాట కూడా చూసిన తర్వాత అది డిక్టేట్ చేశాడు. నేను కూర్చొని రాసుకున్నా. మళ్ళీ ఒకసారి చూస్తారా అంటే ఏం లేదు, లెమ్మని సైన్ చేసి ఇచ్చేసాడు. అంత మళ్ళీ ఇంకొకసారి వెనక్కి తిరిగి చూడాల్సినటువంటి అవసరం ఉండేది కాదు రాశాడంటే. అది పోయిటరీ కావచ్చు, ఇది కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే ఆయన విమర్శను కూడా రాశాడు, సాహిత్య విమర్శ. మీరు బహుశా మిత్రులు చెప్పే ఉంటారు ఎవరైనా. సాహిత్య విమర్శ, అద్భుతమైనటువంటి సాహిత్య విమర్శ చేశాడు ఆయన. తర్వాత కవిత్వంతో తాను చేసినటువంటి ప్రయోగాలు ఎన్నెన్ని ఉన్నవి అనేది కూడా రాసుకున్నాడు. ఎన్ని వ్యాసాల్లో తను కవిత్వంతో ఎన్ని అవి చేసింది అనే ప్రయోగాలు చేసింది అనేది కూడా చెప్పుకుంటూ వచ్చాడు. సరే, ఇప్పుడు కటుకోజ్వల రమేష్ శ్రీశ్రీ కవిత్వాన్ని వినిపిస్తారు. శ్రీరంగం శ్రీనివాసరావు గారు మహాకవి వర్ధంతి సందర్భంగా ఇక్కడ సాహిత్య మిత్రులందరం సమావేశమయ్యాం. సాహిత్య మిత్రులందరికీ అభివందనాలు. ఈ కార్యక్రమ నిర్వాహకులు ప్రముఖ కవి మా జీవనన్నకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే చాలామంది కవులలో శ్రీశ్రీని ఒక దేవుడిలాగా కూల్చుకునేటటువంటి వర్గం మాది. శ్రీరంగం శ్రీనివాసరావు గారు అయినప్పటికీ శ్రీశ్రీగా గొప్ప పేరుతో కవి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి. అందుకే పేరు కొంచెం, ఆయన ఊరు ప్రపంచం అంటారు. శ్రీశ్రీ గురించి మిత్రులంతా చెప్పారు చాలా వరకు. ఆయన గురించి ఎంత చెప్పుకున్నా ఇంకా చెప్పుకోవాల్సింది
చాలా మిగిలి ఉంటుంది అని మనకు అనిపిస్తుంది. ఆయన బిగించిన పిడికిలి, ఆయన ఎరుపెక్కిన కొడవలి, ఆయన పదబంధాల గురించి కానీ, సిప్రాలి గురించి, మహాప్రస్థానం గురించి, అనంతం గురించి, ఆయన నాటికల గురించి ఒక ప్రత్యేకమైనటువంటి శైలి, చందో బందోబస్తులన్నీ చట్పట్మని తెంచినటువంటి వ్యక్తి. ఆయన ఆకాశపు దారులంట ఆడావుడిగా ప్రయాణం చేస్తున్నటువంటి అక్షర సముదాయాల్ని భూమార్గం పట్టించి ఒక అభ్యుదయ పదంలో నడిపించినటువంటి యుగకర్త శ్రీశ్రీ. శ్రీశ్రీ గురించి మనం ఒక మాటలో చెప్పుకునేటటువంటిది కాదు. తర్వాత ఆయన రాసినటువంటి పాట ఇందాక మిత్రులు అనుకున్నాం, కల కానిది విలువైనది బ్రతుకు కన్నీటి దారిలోనే వృధా చేయకు అనేటటువంటి పాటను విన్న సందర్భంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నటువంటి వ్యక్తి కూడా అది విరమించుకున్నటువంటి సందర్భాన్ని మనం గొప్పగా చెప్పుకుంటాం. అంటే కొన్ని వాక్యం రసాత్మకం, కావ్యం. శ్రీశ్రీ కవిత్వంలో శబ్దం, ఇస్మాయిల్ కవిత్వంలో నిశ్శబ్దం, నగ్నముని సూటితనం వారి యొక్క కవిత్వానికి బలాన్ని తెచ్చాయి. ఇప్పటికి కూడా శ్రీశ్రీ ఈ కవిత్వాన్ని మనం అలవోకగా మనం కవిత్వ పఠనం చేయగలుగుతున్నామంటే ఆయన కవిత్వం మీద ఉన్నటువంటి శబ్దం యొక్క పట్టు అని చెప్పగలం. ఆ మహానుభావుణ్ణి ఈ సందర్భంగా, వర్ధంతి సందర్భంగా మనం అందరం జ్ఞప్తికి తెచ్చుకోవటం చాలా ఆనందం. తరలిరాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం అనేటటువంటి వాక్యాలను చెప్పినటువంటి ఆ మహాకవి యొక్క ప్రతి కవిత్వం కూడా ఒక పులకరింత, ఒక పలకరింత. అతని స్మరణలోనే కవులందరం కూడా పులకించిపోయినటువంటి సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఈ సందర్భంగా నాకు నచ్చిన జయబేరి కవితను వినిపించే ప్రయత్నం చేస్తాను. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను, నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారపోశాను, నేను సైతం భువనఘోషకు వెర్రి గొంతుక విచ్చిమురోశాను, నేను సైతం భువనఘోషకు వెర్రి గొంతుక విచ్చిమురోశాను. ఎండాకాలం మండినప్పుడు గబ్బిలం వలె క్రాగిపోలేదా, వానకాలం ఉసిరి రాగా నిలువున నీరు కాలేదా, శీతకాలం కోత పెట్టగా కొరడు కట్టి ఆకలేసి కేకలేశానే. నేనొక్కన్నే నిలిచిపోతే చంద్రగాట్పులు వానమబ్బులు మంచుసొనలు భూమి మీద భుగ్నమవుతాయి. నింగి నుండి తొంగి చూసే రంగురంగుల చుక్కలన్నీ రాలినెత్తురు క్రక్కుకుంటూ పేలిపోతాయి. పగళ్ళన్నీ పగిలిపోయి నిషీదాలు విషిర్నిల్లి మహాప్రళయం జగం నిండా ప్రగల్భిస్తుంది. నేనొక్కన్ని దాత్రి నిండా నిండిపోయి నా కుహూరుత శీకరాలే లోకమంతా జల్లులాడే ఆ ముహూర్తాలాగమిస్తాయి. నేను సైతం ప్రపంచాబ్జపు తెల్లరేకై పల్లవిస్తాను, నేను సైతం విశ్వవీణకు తంత్రినై మూర్ఛనలు పోతాను, నేను సైతం భువనపు బావుటాన్నై పైకి లేస్తాను. చాలా అద్భుతమైనటువంటి ఎన్నో కవితలు రాసినటువంటి శ్రీశ్రీ గారికి మరొకసారి అభివందనం, జోహార్లు అర్పిస్తూ. మహాప్రస్థానం నుండి శ్రీశ్రీ అద్భుతమైనటువంటి మరో గీతం వ్యత్యాసం. అదృష్టవంతులు మీరు, వెలుగును ప్రేమిస్తారు, ఇరులను ద్వేషిస్తారు, మంచికి చెడుకి నడుమ కంచుగోడలున్నాయి మీకు, మంచి గదిలోనే సంచరిస్తాయి మీ ఊహలు,
ఇదివరకే ఏర్పడిందా గది, అందుకే వడ్డించిన విస్తరి మీ జీవితం. నిశ్చల నిశ్చితాలు మేవి, మంచిని గురించి, మర్యాద మప్పితం గురించి, నడత నాణ్యం విలువల విషయం నిశ్చల నిశ్చితాలు మేవి. మీ కన్నుల చూపులు సరళరేఖలు, రేఖ చెదిరితే గొల్లుమనిపోతారు. రేఖ కవితలి వారంతా నేరగాళ్ళు. రేఖను రక్షించటానికే న్యాయస్థానాలు, రక్షక భట వర్గాలు, చెరసాలలు, ఉరికొయ్యలు. రేఖను కాపాడక తీరదు. అభాగ్యులం మేము, సరిహద్దులు దొరకని సంచలలో మా సంచారం. అన్నీ సమస్యలే, సందేహాలే మాకు. వెలుగులోని చీకట్లే, ఇరులలోని మిడుగురులే చూస్తాం. 100 దోషాలలోని ఒక సుగుణం, 100 పుణ్యాలలోని ఒక ఘోరం. వ్యత్యాసాలు వ్యాఘాతాలే అడుగడుగునా మాకు. మా వంట మేమే వండుకోవాలి, ఒక్కొక్క మారు విస్తరే దొరకదు. జీవితపు సన్నని సందులకే ఆకర్షణ మాకు. మా దృష్టిది వర్తుల మార్గం, ఆద్యంతరహితం. సంధ్యాజీవులం, సందేహభావులం. ప్రశ్నలే జవాబులు సంతృప్తిపరచవు. మాకు గోడలు లేవు, గోడలను పగలగొట్టటమే మా పని. అలజడి మా జీవితం, ఆందోళన మా ఊపిరి, తిరుగుబాటు మా వేదాంతం. ముళ్ళు రాళ్ళు అవాంతరాలెన్ని ఉన్నా ముందు దారి మాది. ఉన్న చోటు చాలును మీకు, ఇంకా వెనక్కిపోతామంటారు కూడా మీలో కొందరు. ఉన్న చోటు చాలును మీకు, ఇంకా వెనక్కిపోతామంటారు కూడా మీలో కొందరు. ముందుకు పోతాం మేము, ప్రపంచం మా వెంట వస్తుంది. ముందుకు పోతాం మేము, ప్రపంచం మా వెంట వస్తుంది. తృప్తిగా చచ్చిపోతారు మీరు, ప్రపంచం మిమ్మల్ని మరిచిపోతుంది. అభిప్రాయాల కోసం బాధలు లక్ష్యపెట్టని వాళ్ళు మాలోకి వస్తారు. అభిప్రాయాలు మార్చుకొని సుఖాలు కామించేవాళ్ళు మీలోకి పోతారు. ఈ గీతం 25 ఏప్రిల్ 1937లో రాశాడు. కార్యక్రమం ముగించే ముందు రౌత్ రవి శ్రీశ్రీ మరో గీతాన్ని ఆలపిస్తాడు. మహాకవి శ్రీశ్రీ గారికి ఖమ్మం జిల్లాకు ఒక అద్భుతమైనటువంటి బంధం ఉన్నదన్నమాట. విరసం ఖమ్మంలో పుట్టింది, అరసం ఖమ్మంలో పుట్టింది. ఇలా ఎన్నో సాహిత్య సంఘాలు పుట్టినాయి అంటే శ్రీశ్రీ యొక్క స్ఫూర్తితోటే పుట్టినాయి అని చెప్పుకోవచ్చు. ఒక డాక్టర్ తన హాస్పిటల్కు శ్రీశ్రీ హాస్పిటల్ అని పెట్టుకున్నాడు ఖమ్మం జిల్లాలో. ఒక క్రాంతికార్ అనే ఆయన తన పుస్తకాల షాపుకు శ్రీశ్రీ పుస్తకాల షాపు అని చెప్పేసి ఆయన పేరు పెట్టుకొని ఆయనతోటే ప్రారంభింపజేసుకున్నాడు. ఈ మధ్య శ్రీశ్రీతో సత్సంబంధాలుండి మంచి బంధాలు ఉన్నటువంటి గొప్ప పుస్తక ప్రేమికుడు క్రాంతికార్. ఆ క్రాంతికార్ ఈ మధ్య చనిపోయారు. ఆయనకు కూడా శ్రీశ్రీకి ఆయనకున్న బంధాన్ని బట్టి క్రాంతికారికి కూడా విప్లవ జోహార్లు అర్పిస్తూ మహాకవి శ్రీశ్రీ రాసినటువంటి గంటలు అనేటువంటి కవితను గానం చేస్తాను. పట్టణాలలో పల్లెటూళ్ళలో బట్టబయలున పర్వత గుహల ఎడారులందు సముద్రమందు అడవుల వెంట అగడ్తలంట ప్రపంచమంతా ప్రతిధ్వనిస్తూ గంటలు 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 గణ 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 గంటలు భయంకరముగా పరిహాసముగా ఉద్రేకముతో ఉల్లాసముతో సక్రోధముగా జాలి జాలిగా అనురాగంతో ఆర్భాటముతో ఒక మారిచట గంటలు 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 సింహములాగు శివంగిలాగు ఫిరంగిలాగు
గుర్రములాగు గురంగిలాగు శంఖములాగు సర్పములాగు శృగాలమట్లు బిడాలమట్లు పండితులట్లు బాలకులట్లు గంటలు 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 అరగణ గణ 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 గంటలు గణ 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 గంటలు కర్మాగారము కళాయతనము కార్యాలయము కారాగృహములు దేవుని గుడిలో బడిలో మడిలో ప్రాణము మ్రోగే ప్రతి స్థలములో నీ హృదయంలో నా హృదయంలో నీ హృదయంలో నా హృదయములు గంటలు 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 గణ 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 గంటలు 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 గణ 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 గంటలు ఉత్తరమందు దక్షిణమందు ఉదయమునందు ప్రదోషమందు వెన్నెలలోను చీకటిలోను మండుటెండలో జడిలో చలిలో ఇప్పుడు అప్పుడు ఎప్పుడు మ్రోగెను ఎప్పుడు 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 మ్రోగెను గంటలు 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 అరే గంటలు 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 గణ 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 గంటలు గణ 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 గంటలు. మహాకవి శ్రీశ్రీకి జోహార్. మహాకవి శ్రీశ్రీకి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. వచ్చే వారం జీవనాడి 112లో కటుకోజ్వల రమేష్ కవిత్వం అగ్నిశిఖ ప్రసారం చేయబోతున్నాం. అంతవరకు సెలవు. మీ జీవన్.